మేమేమంటున్నాము అని అంటే విద్యార్థి సంఘాలు ఉన్నాయి ఎందుకు, మరి రాజకీయ పార్టీలో విద్యార్థి విభాగం ఉన్నది ఎందుకు, మరి మీ కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ ఎందుకు పెట్టినారు, దేనికోసం పెట్టినారు? మరి మీ ఎన్ఎస్యుఐ పోయి గతంలో విద్యార్థి ఉద్యమాలు చేసింది కదా, అంటే మీరు ఆనాడు నిరుద్యోగులందరికీ కూడా రాజకీయం అంట కడతారా? అంటే మీరు చేస్తే ఒకటి, మంది చేస్తే ఒకట. మేము బాజాప్తా మా పార్టీకి ఒక విభాగం ఉన్నది, విద్యార్థుల కోసం పోరాటం చేసేటటువంటి యువమోర్చా విభాగం ఉన్నది, పోరాటం చేస్తాం మేము. ఇవాళ చేసేటటువంటి వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తాం ఎప్పుడైనా కూడా. కాబట్టి ఈ అహంకార పూరితమైనటువంటి మాటలు బంద్ చేసి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, అప్పుడు ఎవరో రోడ్డు మీదకి రారు కదా. ఇంకోటి చూసుకుంటే మేడం, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుంది, అందుకే ఢిల్లీకి వెళ్ళి అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయని చెప్పి ప్రధానంగా మాటలు అయితే వస్తున్నాయి వార్తలలో. సో మరి నిజంగా మరి బీఆర్ఎస్ పార్టీ వస్తే కలుపుకుంటారా? మరి గత 6 నెలల కాలంలో ఎక్కువగా ఢిల్లీకి పోయింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గమే కదా. 24 గంటలు తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్, తెలంగాణలో బట్టిగారి ట్యాక్స్, తెలంగాణలో ఏ కాంట్రాక్ట్ కైనా 6% ట్యాక్స్, ఆఖరికి రిటైర్మెంట్ అవుతున్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళ దగ్గర కూడా 6% ట్యాక్స్ తీసుకున్నటువంటి దౌర్భాగ్యం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ట్యాక్స్ల ద్వారా వసూలు చేసినటువంటి సొమ్మునంతా కూడా ఢిల్లీకి తీసుకుపోయి ఆడ గాంధీ కుటుంబానికి మోకరిల్లడం కోసం రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే. ఇవాళ వారు ఎక్కువసార్లు ఢిల్లీకి పోతూ పక్క వాళ్ళ మీద అనేది ఎక్కడిది? ఇవాళ మీకు లాలూచి టీఆర్ఎస్ పార్టీతో ఉంది కాబట్టి గతంలో మీ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళంతా టీఆర్ఎస్ పార్టీలకు పోయింది, ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. కానీ ఎవరైనా బీజేపీలోకి వచ్చినారు, లేదా బీజేపీ వాళ్ళు ఎవరైనా బీఆర్ఎస్ లోకి పోయినా, కాంగ్రెస్ లోకి పోయినా. కాబట్టి వాళ్ళు చేసేటటువంటివి తప్పులు ఇవాళ బటగాల్చి మీదేయాలి అన్నట్టుగా మనం మాట అంటే జనం నమ్ముతారు అని కూడా రేవంత్ రెడ్డి గారి పొరపాటు. కానీ గతంలో కూడా అయితే ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో కూడా రాళ్లతో కొట్టాలి, ఎవరైతే రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టాలి ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలందరినీ పార్టీలో చేర్చుకోవడానికి ఎట్లా చూస్తారు? మరి ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్ పార్టీకి మాట మీద నిలబడేటటువంటి లక్షణం లేదు అనడానికి ఇది నిదర్శనం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకే కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినారు కదా, 10th షెడ్యూల్ ప్రకారం డెఫినెట్ గా ఒక పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు వేరే పార్టీలకు వెళ్తే డిస్క్వాలిఫై చేయాలి, మేము అధికారంలోకి వస్తే దాన్ని చేస్తాము అని. కానీ వాళ్ళ హామీ ఏమైంది? నువ్వు పాటించి కదా, నువ్వు నీ మేనిఫెస్టోలో పెట్టిన బట్టి నువ్వు పాటించాలి. ఫస్ట్ నువ్వు పాటించి నువ్వు నెక్స్ట్ టైం అయినా గవర్నమెంట్లకు వస్తే నేను ఇది చేస్తా అని కదా జనంకి చెప్పాలి. కానీ నువ్వేమో పాటించవు, కానీ జనానికి అబద్ధాలు చెప్తావు. అంటే వాళ్ళ ముసుగు ఏమిటి? అధికారంలోకి రావడం కోసం ఎన్ని అబద్ధాలైనా కాంగ్రెస్ పార్టీ మాట్లాడగలుగుతుంది అనేటువంటి దానికి ఇది నిదర్శనం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.